చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్తే, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రకటించారు. అభిమానుల భాగస్వామ్యంతో అతి త్వరలో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. విజయవాడ ఎన్ఎన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణ మనవడు ఘటమనేని జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ గుడివాడలో కృష్ణ అభిమానులతో తనకు 50 ఏళ్ల అనుభవం ఉందని అన్నారు. కృష్ణకు ఎనలేని అభిమాన గణం ఉందని, కానీ కృష్ణ అభిమానులకే అభిమానులు ఉండడం ఎంతో ప్రత్యేకమైన విషయమే కాకుండా కృష్ణ గొప్పతనం ఏంటో తెలుస్తుందని అన్నారు. ముక్కుసూటి మనిషి, అమరికలు లేని గొప్ప మనిషి కృష్ణ అని పేర్కొన్నారు. విలక్షణమైన నటులతో అభిమానులను మెప్పించడంతో పాటు ఎంపీగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. మీ అందరి ఆశీర్వాదం, అభిమానం కలకాలంగా బాబు మీద ఉండాలని మూడవ తరం కృష్ణ గారు, మహేష్ బాబు తర్వాత చరిత్ర సృష్టించారు. వారితో కలిసి నడిచినటువంటి మహోన్నత వ్యక్తి వారిని మాట్లాడగలిగారు. మీ స్పెషాలిటీ ఇదే. ఏదైనా కానీ కృష్ణ గారి కంటే కూడా కృష్ణ గారి అభిమానులకు ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నిజంగా చాలా అనుబంధం ఉంది నాకు. 50 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాను క్యూడివాడలో కృష్ణ ఫ్యాన్స్ ఉన్న స్ట్రాంత్. ఒక సినిమా వస్తే ఆయనకి సంబంధం లేని సినిమాలో ఎక్కడో ఒకసారి పోస్ట్ ఉందని చెప్పి ఆ పోస్టర్ చూస్తాను కోసం సినిమాకి వెళ్ళిన మహా స్ట్రాంగ్ పీపుల్ మీరు. కల్ట్ అంటే అది. అలాంటి క్రియేషన్ అందరికి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ పేజ్ ఉండేవాళ్ళు, కానీ ఫ్యాన్స్ పేజ్ కల్ట్ కింద తయారు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, అలాంటి మీ అభిమానులందరికీ చాలా అభినందనలు. నాకు చాలా 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 గొప్ప మెమరీస్ ఉన్నాయి మీ అందరితోనూ. అలాగే మీకు ఒక్కసారి ఇంకోసారి చెప్తాం, గుడివాడలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం రెడీ అయిపోతుంది. అతి త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మారుతినగర్ లో ప్రీమియం లీగ్ సీజన్ 10 నైట్ క్రికెట్ టోర్నమెంట్ ను క్రాంతి కుమార్ ప్రారంభించారు. ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ యువత జూద క్రీడల వైపు వెళ్లకుండా సాంప్రదాయ క్రీడలైన క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ వంటి ఆటలు ఆడడం ఆరోగ్యకరమని అన్నారు. యువతకు క్రీడా స్ఫూర్తిని కలిగించిన పెద్దలను క్రాంతి కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీ డైరెక్టర్ ఇంజనీర్ దేవశాన్ వెంకట్రావు, లక్ష్మీనారాయణ, కుంభం రమేష్, డి రామరాజు నాయక్, పెద్దాడ తాతారావు, తోట కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ మాది మారుతినగర్. సరే
సార్ కాలేదు సార్ చేయనప్పు వస్తుంది. ఒకటే బాలా స్టేజ్ ని అలంకరించవలసిన కోరుతున్నాం. ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మారుతినగర్ పెద్దలు కంబం రమేష్ గారు, అదేవిధంగా వేముల రవీంద్ర గారు, అంకారావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. సిఐ గారికి, ఎస్ఐ గారికి, సహోదరులు లక్ష్మీనారాయణ గారికి ఇతర పెద్దలకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముందుగా మా నమస్కారాలు. సంక్రాంతి సందర్భంగా యువత కోడి పందాలు, పేకాట వంటి జూద క్రీడల వైపు ఆకర్షితులు అవ్వకంట సాంప్రదాయ క్రీడలు, గేమ్స్, స్పోర్ట్స్ వైపు ఆకర్షితులై సత్ప్రవర్తనతో సక్రమ మార్గంలో వెళ్లాలనే ఉద్దేశంతో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం నిజంగా ఆర్గనైజర్స్ ని అప్రిషియేట్ చేయాలి. యూత్ లో మంచి స్పోర్టింగ్ స్పిరిట్స్ తో గేమ్స్ ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనలు జరగకుండా హ్యాపీగా జరుపుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరపుని మా సిఏ గారిని నన్ను అతిథులుగా ఆహ్వానించినందుకు మరొకసారి మా పోలీస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మా చింతలపూడి మారుతి నగర్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. అయితే యువత పెడదోవ పట్టకుండా వారు చక్కగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకుంటూ చక్కగా 3 రోజులు కూడా మేము ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా పెట్టుకుంటూ అందరికీ ఫస్ట్ ప్రైజులు, అందరికీ కూడా మంచి హుషారుగా మరి యొక్క యువతని మేము ఆడుకోవాలని, చక్కటి విధానంతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. గత సంవత్సరాల నుంచి కూడా మంచి మంచి ప్రైజులతోటి ఇచ్చుకుంటూ ముగ్గుల పోటీల్లో కూడా దాదాపుగా ఒక 150 మంది 150 నెంబర్ వరకు కూడా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకుంటూ ఈ యొక్క మారుతి నగర్లో మేము ఎంతో మరి గొప్పగా మరి ఈ యొక్క యువత ఎటువంటి పెడదావ పట్టకుండా ఈ యొక్క కోడి పందాలు కానీ ఏదైనా మరి గుండాటలు అనే విధానంతో కానీ వెళ్లకుండా మేము చక్కగా ఇక్కడ నిర్వహణ చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విరమించుకుంటున్నాం. ఏలూరు నగరంలో వసంత మహల్ సెంటర్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను మహాత్మా గాంధీ పేరును తీసివేయడం పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిపిఐ, సిపిఎం వామపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉపాధి పనులకు మహాత్మా గాంధీ పేరును తొలగించడం అమానుషమని అన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలదీస్తుందని అన్నారు. ఉపాధి హామీ పనులను తిరిగి మహాత్మా గాంధీ పేరుని పెట్టేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ పోరాటానికి నిర్వహించేందుకు మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. పరిరక్షణ పోరాటాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని
ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము పోరాడి పరిరక్షించుకోకూడదు. ఒక పథకం ప్రకారం మాత్రమే కాదు, ఇది భారత మరియు గ్రామ సభ స్వయం ప్రతిపత్తిని మేము కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. గాంధీ భరత మాత తన రాతను మార్చిన విధాతర గాంధీ తరతరాలయమయ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశవ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ధర్నా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఈ రోజు జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు వరకు దేశంలో ప్రజలకు రక్షణ కవచంలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు పేదలను తీసి పక్కన పెట్టి పేరు మార్చి గాంధీ గారి పేరు లేకుండా ఆ ఉపాధి హామీ స్వరూపాన్ని మార్చేసి వాళ్ళకి ఇష్టమైన గ్రామాల్లోనూ వాళ్ళకి ఇష్టమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేటట్టుగా బీజేపీ వారు నిర్ధారణ చేయటం చాలా దురదృష్టకరం. బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మనందరి మీద ఉంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, ఎందుకంటే మోడీ గారికి గాంధీ గారు పేరు చెప్తానే ఆయనకు ఒంట్లో వణుకు పడుతుంది. ఆ పేరు తీసుకువేయాలి, బీబీ రామ్జీ అని పేరు పెట్టుకుంటూ మరి దీన్ని తీసుకున్నాడు. కానీ ఇది ఎవరో ఉచితంగా మనం ఇచ్చే హక్కు కాదు, ఇది రైట్ టు వర్క్ అని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా తొలగించడానికి సిద్ధపడుతున్నాడు. మోడీకి సరైన బుద్ధి చెప్పారు. ఎందుకంటే రాముడు అంటే నీకే కాదు, మేమందరం కూడా ఉన్నాం. ఎవరు దేవుళ్ళు వాళ్ళని మేము కొలుసుకుంటాం తప్ప ఒక మతతత్వవాదంతో మేమైతే పరిపాలన చేయాలన్న ఆలోచన ఉండదు. అందరి అభిప్రాయాన్ని తీసుకోవాలి, అందరికీ మనం ఉపయోగపడాలనేది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అదేవిధంగా మా యువనేత రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కూడా ఖచ్చితంగా అయితే దేశంలో ఉన్న వామపక్షాలని అందరినీ మనం కలుపుతుంది. మన లైక్ మైండెడ్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా తీసుకొచ్చి మళ్ళీ మన మహాత్మా గాంధీ గారి పేరుని పునరుద్ధరించాలి. మళ్ళీ ఎందుకంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మన గ్రామంలో కూర్చున్న 20 మంది ఆ ముఖ్యంలో 100 మంది వాళ్ళు కూర్చుని డిసైడ్ చేసుకునేవారు. నిధులు కూడా వాళ్ళ అకౌంట్ లోనే పడి వాళ్ళకి కార్డులు కూడా ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది మేట్స్ దగ్గర. అలాంటి పరిస్థితి తీసివేసి వాళ్ళు కాంట్రాక్టర్ పెడతారంట. దీంట్లో 60% 40% అని ఇచ్చేసి ఢిల్లీలో నిర్ణయిస్తే ఇక్కడ వర్క్ చేయాలంటే ఎంతో దుర్మార్గమైన చర్య. ఒక్కసారి మాకు వామపక్షాలకి మాకే కాదు, ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ నరేంద్ర మోడీ ఎంత ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా టపర్సు హై స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉమెన్స్ మేనేజ్మెంట్ చైర్మన్ ధనకారావు కృష్ణ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని హరిప్రసాద్ తెలియజేశారు. అలాగే భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నాయని, ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు వారి తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సో పిల్లల్లో వచ్చేటికి ఉత్తేజం రేకెత్తించడం కోసం వాళ్ళు గాలిపటాల పోటీలు పెట్టాము. చిన్న పిల్లలకు వచ్చేటికి గాలిపటాలు తయారు చేయడం, అదేవిధంగా పెద్ద పిల్లలకి గాలిపటాలు ఎగరేయడం అనేది పోటీలు పెట్టాం. అండ్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి వైభవాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం.
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో భాగంగా కొంతమంది చిన్నారులు హరిదాసు వేషాలు బోధ శుభకర శ్రీరామ త్రిభువన జననయనాభిరామ త్రిభువన జననయనాభిరామ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ ధనుజ విరామ పట్టాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ భద్రాచల రమ గోవింద హరి జనకి రమణ గోవింద హరి శ్రీ ఆంజనేయవర్ధ గోవింద హరి కానీ హరిదాసులు కానీ మిగిలినటువంటి జంగములు కానీ వీళ్ళందరికీ దానం ఇవ్వడం అంటే సాక్రిఫైస్ చేయడం అనేటువంటి తత్వాన్ని బోధించడానికే ఈ సంక్రాంతి అనేటువంటిది పుట్టడం జరిగింది. దీన్ని విద్యార్థుల్లో నింపడం కోసం సాక్రిఫైస్ చేసేటువంటి గుణాన్ని, పేదల్ని ప్రేమించేటువంటి తత్వాన్ని పిల్లల్లో నింపడం కోసం ఈ పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనే సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్లడం కోసమే ఈ ఉత్సవాలు చైర్మన్ దాకరపు కృష్ణ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేశాము, ఈ ఇయర్ దాన్ని కంటిన్యూ చేశాము. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ అద్భుతంగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం, స్వచ్ఛందంగా పేరెంట్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మనం ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ తో పాటు మనం ఇచ్చేటువంటి కల్చర్ కి వారు ఇవ్వలేరు కాబట్టి మనం ఇచ్చేటువంటి కల్చర్ కి ఈ పిల్లలందరూ కలిసి కులమత జాతి భేదాలు లేకుండా కలిసి ఆ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసేటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.